వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ బడ్జెట్ సెషన్స్ కంటిన్యూ చేస్తున్నామండి. ఈ థర్డ్ మాడ్యూల్. థర్డ్ మాడ్యూల్లో మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ అకౌంట్ గురించి మాట్లాడతాం. క్యాపిటల్ అకౌంట్ అంటే మూలధన ఖాతా అని అర్థం. మనం ఫస్ట్ సెకండ్ మాడ్యూల్ చూసిన తర్వాత థర్డ్ మాడ్యూల్ చూడండి. ఒక కంటిన్యూస్ సీక్వెన్స్లో వస్తేనే మీ కాన్సెప్ట్ అనేది అర్థం అవుతుంది. క్యాపిటల్ అకౌంట్ అనేది మూలధన ఖాతా. మనకి బడ్జెట్ అనేది 2 టైప్స్ ఉంటుంది: రెసిప్ట్స్, ఎక్స్పెండిచర్, ఆదాయము వ్యయము. రెసిప్ట్స్లో రెవెన్యూ రెసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ రెసిప్ట్స్ ఉంటాయి. ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. షార్ట్ పీరియడ్లోనేమో రెవెన్యూ అంటాం, లాంగ్ పీరియడ్లో క్యాపిటల్ అంటాం. అది రెసిప్ట్స్ వచ్చే ఆదాయం కానీ వెళ్ళే వ్యయం కానీ. అలా క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతా కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది: క్యాపిటల్ రెసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నట్టు. క్యాపిటల్ ఎప్పుడైనా కానీ క్యాపిటల్ మూలధనం అన్నామంటే మ్యాక్సిమం లాంగ్ టర్మ్లో ఉంటుంది. దీని యొక్క ట్రాన్సాక్షన్స్, అది ఇన్కమ్ కానీ ఎక్స్పెండిచర్ కానీ, ఆదాయం కానీ వ్యయం కానీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆదాయం కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వ్యయం కానీ, చేసే వ్యయం కానీ లాంగ్ టర్మ్లో ఉంటే దాన్ని క్యాపిటల్గా చెప్తాం అన్నమాట, మూలధనంగా చెప్తాం. అయితే ఈ క్యాపిటల్ రెసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది క్యాపిటల్ అకౌంట్లో ఉన్నటువంటి పార్ట్. ఇంకొక క్రైటీరియా ఏంటంటే లాంగ్ టర్మ్తో పాటు సెకండ్ క్రైటీరియా, అసెట్ క్రియేట్ అయితే పెట్టిన ఖర్చుకి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ అసెట్ మెయింటెనెన్స్ కోసం చేస్తే మాత్రం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది, మూలధన వ్యయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత స్టేట్ వెల్ఫేర్ జరుగుతున్నట్టు అనమాట. క్యాపిటల్ రెసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అసలు క్యాపిటల్ రెసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఏమొస్తాయి? సపోజ్ మనకి ఎగ్జాంపుల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి, అంటే మూలధన వ్యయం. మూలధన వ్యయం. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో, మూలధన వ్యయంలో పర్చేజ్ ఫిక్స్డ్ అసెట్స్, స్టేట్ గవర్నమెంట్ ఏమైనటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినట్టు. ఒక ఆస్తి క్రియేట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 2 క్రైటీరియాస్. ఒకటి లాంగ్ టర్మ్లో ఇన్వాల్వ్ అవుతుంది ట్రాన్సాక్షన్స్ అనేవి. సెకండ్, క్యాపిటల్ క్రియేట్ అవుతుంది, అసెట్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక ఆస్తి సృష్టించబడుతుంది. అలా చేసినటువంటి వ్యయం ఏదైనా కానీ, ఎక్స్పెండిచర్ ఏదైనా కానీ దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, మూలధన వ్యయం. సెకండ్ వన్, క్రియేషన్ ఆఫ్ అసెట్స్. ఏదైనా ఒక అసెట్ క్రియేట్ అవటం అంటే ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ని కానీ, లేదా హాస్పిటల్స్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ, రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ, రైల్వేస్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఎయిర్వేస్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఇలా అసెట్స్ క్రియేట్ అవుతే స్టేట్ గవర్నమెంట్కి అది మూలధన వ్యయం అవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ లయబిలిటీస్. అంటే ఇంతకు ముందు తీసుకున్నటువంటి అప్పులకు చెల్లించే వ్యయం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకంటే అప్పులు తీసుకున్నది ఎందుకంటే అసెట్ క్రియేట్ చేసుకోవడానికి. సపోజ్ స్టేట్ గవర్నమెంట్ ఒక 100 crores అప్పు తీసుకుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువగా మెయింటెనెన్స్కి ఉపయోగించకూడదని అర్థం. దాన్ని ఒక క్యాపిటల్ క్రియేషన్ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఒక 100 crores తీసుకుంది, దాంతో పోలవరం ప్రాజెక్ట్కి ఉపయోగించింది అనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒకవేళ 100 crores శాలరీస్ ఇవ్వడానికి ఉపయోగించింది అనుకోండి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అక్కడ అసెట్ క్రియేట్ కాదు. కానీ ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ మీద కనుక ఆ మనీని ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ క్రియేట్ అయింది, ఒక అసెట్ క్రియేట్ అయింది. అది లాంగ్ టర్మ్లో రెవెన్యూని జనరేట్ చేస్తూ ఉంటుంది, ఒక క్యాపిటల్ మిషనరీగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే ఆ మనీ తీసుకునేది మ్యాక్సిమం ఎందుకు తీసుకుంటామంటే క్యాపిటల్ని క్రియేట్ చేయడానికి తీసుకుంటాం, అప్పులు కూడా. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎక్కువగా గవర్నమెంట్స్ అన్నీ కూడా మనీ డెట్గా తీసుకొని వాటిని క్యాపిటల్ క్రియేషన్ కాకోకుండా మెయింటెనెన్స్ ఖర్చులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అది మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. అందుకని మనీ తీసుకున్నప్పుడు వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూల్ ప్రకారం యాక్చువల్గా క్యాపిటల్ని క్రియేట్ చేయడానికి తీసుకున్నాం కాబట్టి వాటిని తిరిగి పే చేసే అమౌంట్ కూడా ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది అనమాట. అంటే అప్పులు తీసుకున్నప్పుడు దాన్ని తిరిగి పే చేయడం కూడా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది, రిడక్షన్ ఆఫ్ లయబిలిటీస్. నెక్స్ట్, ప్రాపర్టీని క్రియేట్ చేసుకున్న, మెషినరీని కొన్నా, లేదా ఎక్విప్మెంట్స్ని పర్చేజ్ చేసినా, ఇవన్నీ కూడా అసెట్ క్రియేషన్ కాబట్టి ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది అనమాట. ఇంత క్లియర్ కట్గా ఉంటేనే మీకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎకానమీలో ఈజీగా MCQsని సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్, క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం. మూలధన ఆదాయాన్ని చూస్తే మీరు ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి పాయింట్ వైజ్ వెళ్తే క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం. మూలధన వ్యయం చూసాం. మూలధన ఆదాయం అంటే లాంగ్ టర్మ్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి మనీ కనుక రిసీవ్ అవుతా ఉంటే, రెసిప్ట్స్ వస్తూ ఉంటే దాన్ని క్యాపిటల్ రెసిప్ట్స్ అంటారు, మూలధన
ఆదాయం. ఈ మూలధన ఆదాయం అనేది ఫస్ట్ చూడండి, లోన్స్ అండ్ రైజ్ మనీ ఫ్రమ్ పబ్లిక్. సో ఎక్కడి నుంచైనా లోన్ తీసుకుంటే అది క్యాపిటల్ రిసిప్ట్స్ అనమాట. లోన్ తీసుకున్నప్పుడు సపోజ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక 500 crores తీసుకొని 5 years తర్వాత ఇస్తున్నాను అనుకోండి, 1 year పీరియడ్లో కనుక జరుగుతూ ఉంటే అది మొత్తం కూడా మనకి రెవెన్యూ రిసిప్ట్స్ కిందకు వస్తాయి. కానీ లాంగ్ టర్మ్ లో ట్రాన్సాక్షన్స్ కోసం కనుక మనీ తీసుకుని వాటిని అసెట్ క్రియేట్ చేయడానికి తీసుకుంటే వాటిని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. సో లోన్ అండ్ రైజ్ మనీ ఫ్రమ్ పబ్లిక్. సో పబ్లిక్ అంటే స్మాల్ సేవింగ్స్ కానీ, సో ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, వీటి నుంచి తీసుకొని మనీ రేజ్ చేయడాన్ని పబ్లిక్ నుంచి మనీ రేజ్ చేయడం అంటారు అనమాట. వాళ్ళు చిన్న మొత్తాల్లో దాచుకున్న మనీని మొత్తం కూడా సో స్టేట్ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకి తర్వాత పే చేసేటప్పుడు ఇంట్రెస్ట్తో పే చేస్తూ ఉంటుంది. సో అలా పబ్లిక్ నుంచి మనీ రేజ్ చేయడం కానీ, లోన్స్ గా అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవడం కానీ అన్ని కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తాయి అనమాట. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే మీకు సింపుల్ గా స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ను కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ను కానీ స్టేట్ కి షేర్ చేస్తే మనం రెవెన్యూ అకౌంట్ లో చూస్తాం. సో వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఎందుకంటే ట్యాక్స్ ని కలెక్ట్ చేసుకోవడం అనేది 1 year పీరియడ్ లో అయిపోతుంది. అంటే లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ కాదవి. సో అంటే 1 year పీరియడ్ లోనే అయిపోతాయి అనమాట. అందుకనే వాటిని రెవెన్యూ రిసిప్ట్స్ అన్నాం. ట్యాక్స్ కలెక్షన్ అనేది స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేది రెవెన్యూ రిసిప్ట్స్. కానీ లాంగ్ టర్మ్ లో జరిగేవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. సెకండ్ చూడండి, బారో ఫ్రమ్ బ్యాంక్స్. బ్యాంకుల నుంచి బారో చేసేది కూడా, అంటే బ్యాంకుల నుంచి స్టేట్ గవర్నమెంట్ అప్పులు తీసుకునేది కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తుంది అనమాట. తర్వాత ట్రెజరీ బిల్స్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ట్రెజరీ బిల్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కూడా ఇష్యూ చేసి మనీ రేజ్ చేయడం కూడా, అంటే బాండ్ మార్కెట్. సో అది కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తుంది. తర్వాత ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే అదర్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్స్ డెట్ తెచ్చుకోవచ్చు. వాళ్ళ FRBM యాక్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ లిమిట్ ఉంటుంది. 3 అని, అంటే ఫిజికల్ డెఫిసిట్ 3 ఉన్న వాళ్ళు కొంత మనీని బారో చేయొచ్చు, ఫిజికల్ డెఫిసిట్ 3.5 ఉన్న వాళ్ళు కొంత మనీని బారో చేయొచ్చు. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్పులు తక్కువ ఉన్నాయి అనుకోండి, ఫిజికల్ డెఫిసిట్ తక్కువగా ఉందంటే అప్పులు తక్కువ ఉన్నట్టు. ఫిజికల్ డెఫిసిట్ ఏ స్టేట్ గవర్నమెంట్కి అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళకి స్పేస్ ఉంటుంది అదర్ కంట్రీస్ నుంచి బారోస్ చేసుకోవడానికి, లేదా అదర్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకోవడానికి. ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వరల్డ్ బ్యాంక్ కానీ, సో IMF కానీ, సో ADB బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ, ఇలా ఫారిన్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనీ తెచ్చుకోవడానికి స్టేట్ గవర్నమెంట్కి స్కోప్ ఉంటుంది. ఎప్పుడు FRBM యాక్ట్ని బేస్ చేసుకొని వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ తక్కువగా ఉంటే ఎక్కువ బారో చేసుకోవచ్చు మనీని. ఒకవేళ ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంటే ఆల్రెడీ బారోయింగ్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం అనమాట. అలాంటప్పుడు బారోయింగ్స్ తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి, అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కానీ, లేదా ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వరల్డ్ బ్యాంక్ కానీ, తర్వాత IMF కానీ, ADB కానీ, AIIB కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి తెచ్చుకోవడం కూడా మనీ క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్కి మనీ వస్తున్నా క్యాపిటల్ రిసిప్ట్, అది లాంగ్ టర్మ్ లో వస్తుంటే క్యాపిటల్ రిసిప్ట్స్, షార్ట్ టర్మ్ లో కనుక వస్తుంటే అది రెవెన్యూ రిసిప్ట్స్ అవుతాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్. సపోజ్ స్టేట్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఉపసంహరణ అంటే స్టేట్ గవర్నమెంట్ సపోజ్ ఏదైనా ఒక కంపెనీ స్టేట్ గవర్నమెంట్ ఓన్ కంపెనీ అనుకోండి, ఆ ఓన్ కంపెనీ నుంచి కొంత వాటాను అమ్మేశారనుకోండి, ఆ వచ్చిన మనీ ఏదైతే ఉందో అది క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతుంది. సో అంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడిని ఉపసంహరించుకోవడం, దాన్ని పెట్టుబడి ఉపసంహరణ అంటారు అనమాట. ఇలా పెట్టుబడి ఉపసంహరణ కూడా, డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తుంది. సో ఇది క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ మూలధనం అంటే ఎప్పుడైనా కానీ మూలధన వ్యయం అంటేనేమో అసెట్ క్రియేట్ కావడానికి పెట్టే మనీ, మూలధన ఆదాయం అంటేనేమో లాంగ్ టర్మ్ లో స్టేట్ గవర్నమెంట్ యొక్క అసెట్స్ నుంచి మనీ కనుక క్రియేట్ అయ్యి వస్తా ఉంటే వాటిని క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్తాం. సో ఇది క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కలిపి క్యాపిటల్ అకౌంట్. అలానే రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెండు కలిపి రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ మొత్తం కలిపితే బడ్జెట్ మనకి. సో మనం ఫస్ట్ మాడ్యూల్లోనే చూసాం. అయితే క్యాపిటల్ అకౌంట్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఆల్రెడీ మనం మాట్లాడాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక ఇంక్రీజ్ అవుతా ఉంటే అసెట్ క్రియేషన్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. అంటే సపోజ్ పోలవరం ప్రాజెక్ట్ లాంటి, రోడ్లు లాంటి, లేదా ఎయిర్పోర్ట్స్ లాంటి, రైల్వేస్ లాంటి ఎక్కువగా క్రియేట్ అవుతున్నట్టు, స్టేట్ గవర్నమెంట్ ఎక్కువగా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, అలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక ఇంక్రీజ్ అవుతుంటే అసెట్ క్రియేట్ అవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుందంటే లాంగ్ టర్మ్ లో వీటి నుంచి వచ్చే ఎకనామికల్ ప్రాఫిట్స్ అని ఎక్కువగా ఉంటాయి. సపోజ్ పోలవరం ప్రాజెక్ట్ ఒకసారి కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవుతుంది. అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయిందనుకోండి, జీడిపిలో అగ్రికల్చర్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా స్టేట్ జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఏదైతే ఉందో,
సో స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్టేట్ కి సంబంధించిన జీడిపి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇలా మల్టిపులర్ ఎఫెక్ట్ ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి మెయింటెనెన్స్ ఖర్చులే కాబట్టి అంత ఎఫెక్టివ్ ఉండదు. ఆ షార్ట్ పీరియడ్ లో పెట్టే ఖర్చు వల్ల ఉపయోగం ఉండదు. లాంగ్ పీరియడ్ బెనిఫిట్స్ కోసం పెట్టే ఖర్చు వల్ల లాంగ్ పీరియడ్ లో స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతూ వెల్ఫేర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ సర్వీస్ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపి పర్సెంటేజ్ లో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందంటే స్టేట్ వెల్ఫేర్ స్టేట్ అసెట్స్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నట్టు అర్థం అనమాట. అయితే 2020-21 లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఎంత చేశారంటే 29,907 కోట్లు జస్ట్ అసెట్ క్రియేట్ కావడం కోసం. కానీ లోన్ రీపేమెంట్ కూడా కలుపుకుంటే అంటే తీసుకున్న ఇంతకు ముందు తీసుకుని అసెట్ క్రియేట్ చేయడానికి తీసుకున్న మనీని మళ్ళీ తిరిగి పే చేయడానికి వీళ్ళకి ఇంకా ఎక్కువగానే ఖర్చు అయింది. సో అది మొత్తం కలిపితే అంటే వేరే తెచ్చుకున్నటువంటి ఫారెన్ గవర్నమెంట్స్ నుంచి కానీ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ లోన్స్ రూపంలో కానీ బ్యాంక్ రూపంలో కానీ మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకున్న వాటికి లోన్ తిరిగి ఇవ్వడానికి రీపేమెంట్స్, దాంతోపాటు ప్రజెంట్ ఈ ఇయర్ కూడా అసెట్ క్రియేట్ కావడానికి మొత్తం కలిపితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 44,396 crores. 2019-20లో రివైజ్డ్ ఎస్టిమేషన్ చూస్తే మీరు 19-20లో 12,845 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం చేశారనమాట. నెక్స్ట్ 18-19లో ఇది 19,976 crores, 17-18లో 13,490 crores, 16-17లో 15,180 crores. సో మీకు పెరుగుతూ తగ్గుతూ ఉండింది. కానీ ఈ ఇయర్ మాత్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా ఇంక్రీజ్ చేశారు. సో ఇది మనం ఇక్కడ గమనించాల్సింది అనమాట. సో 2019-20 కన్నా కూడా 18-19 ఎక్కువ ఉంది. కానీ 18-19 కన్నా కూడా 20-21 ఎక్కువ ఉంది. 18-19 కన్నా కూడా 17-18 తక్కువగా ఉంది. 17-18 కన్నా కూడా 16-17 ఎక్కువగా ఉంది. సో మొత్తం మీద మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రీవియస్ ఇయర్స్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది అనమాట. సో ఇది క్యాపిటల్ అకౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ మాడ్యూల్ నుంచి మనం స్టేట్ గవర్నమెంట్ ఎలోకేషన్స్ చూస్తాం. అంటే ఏ స్కీమ్స్ మీద ఎంత ఎలోకేట్ చేస్తుందో ఆ స్కీమ్స్ గురించి బ్రీఫ్ గా చూస్తాం అనమాట. సో నెక్స్ట్ మొత్తం కూడా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే స్టేట్ గవర్నమెంట్ తను ప్రవేశపెట్టినటువంటి 2,27,000 crores ఏదైతే ఉండిందో బడ్జెట్ అమౌంట్, అది మొత్తం ఎక్కడ ఎక్స్పెండిచర్ చేసింది, ఆ అమౌంట్ ని ఎక్కడ ఉపయోగించింది అనేది నెక్స్ట్ మాడ్యూల్లో మనం బ్రీఫ్ గా చూస్తాం. సో మీకు తెలుసు గ్రామ సచివాలయానికి సంబంధించి మనం పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. 520 pages కి సంబంధించిన పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాం మనం, దాన్ని క్లిక్ చేయండి. దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి ఆ టెస్ట్ సిరీస్ ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి మీరు లింక్ ప్రెస్ చేస్తే సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు డిస్ప్లే అవుతుంది. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే SVR అకాడమీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ నంబర్ ఎక్కడ ఉండింది దానికి కాల్ చేయండి, వాళ్ళు మీకు బ్రీఫ్ డీటెయిల్స్ ని ఇస్తారు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మాడ్యూల్లో మళ్ళీ కలుద్దాం.